కేంద్రంలో బీజేపీ పరిపాలన చాలా బాగుంది. మూడోసారి కూడా మోడీ గెలిచినాడు. 400 పైగా సీట్లు వస్తాయి. ఈ ఒక్క పెద్దపల్లె కాదు, యావత్ భారతదేశంలో యువత మొత్తం బీజేపీ వైపు చూస్తుంది. ఒక మంచి నాయకుడు ఉన్నాడని. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఈ పాటికి ఎన్నో కుంభకోణాలు ఉంటే, ఎన్నో అవినీతులు ఉంటుండే. ఎలాంటి మచ్చ లేకుండా, ఎలాంటి అవినీతి లేకుండా పరిపాలిస్తున్న ప్రపంచం మెచ్చుకునే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే శ్రీ నరేంద్ర మోడీ గారు. ఆయన నాయకత్వాన్ని ప్రతి ఒక్కరు బలపరుస్తారు. ఇక్కడి నుంచి మీరు కలుసుకుని మీకు డౌట్ ఉంటే మీరు అడగండి. ఒక 100 ఇళ్ళు ఎంక్వైరీ చేస్తే అలా 50, 60, 70 మంది ఇళ్ళల్లో మొత్తం బీజేపీకి వేస్తామంటారు. ఈరోజు బీజేపీ గాలి యావత్ భారతదేశం ఉన్నది. భారతదేశంలో మరోసారి నరేంద్ర మోడీ నేతృత్వంలో భారత ప్రభుత్వం ఏర్పడుతుంది, బీజేపీ ప్రభుత్వం. ఈ రోజు ప్రతి గ్రామంలో ఎక్కడ చూసినా మరుగుదొడ్ల నుంచి మొదలు పెడితే ఇటు వైకుంఠ ధామాల మొదలు పెడితే ప్రతి దాంట్లో కేంద్ర నిధులే ఉన్నాయి. కేంద్ర నిధులతో ప్రతి గ్రామాలు నడుస్తున్నాయి, పట్టణాలు నడుస్తున్నాయి. రానున్న ఈ పార్లమెంట్ ఎన్నికల్లో విపరీతంగా పుంజుకుంటుంది. సుమారుగా 10 నుంచి 12 సీట్లు బీజేపీ తెలంగాణలో